తోలి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు పెద్దయ్య గారి నుంచి మీరు విన్నారు, సేవకులు చాలాసార్లు చెప్పారు. క్లుప్తంగా నేను చెప్పగలిగింది, ఒకరి మీద ఆయన లక్ష్యం ఉంచితే, ఒక దేశం మీద ఆయన లక్ష్యం ఉంచితే, ఒక కుటుంబం మీద ఆయన లక్ష్యం ఉంచితే, వ్యక్తిగతంగా నీ మీద ఆయన లక్ష్యం ఉంచితే మించిన కార్యాలు చేయగలిగిన వాడు. సరే, నెమ్మదిగా వెళ్ళారు, కళ వచ్చిందారు. ఆ కళ మాట్లాడుకున్నారు. ఒక రొట్టె దొరుకుంటా వచ్చి మన గుడారాలు తాగితే గుడారం పడిపోయింది. అందరూ చెప్పిన గుడారం పడిపోయింది. ఈ రోజున దేవుడు ఒక వ్యక్తి మీద లక్ష్యం ఉంచి నడిపించేటప్పుడు 3 కార్యాలు జరుగుతాయి. ఒక కార్యం ఏంటో తెలుసా? నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కువ మంది చేత పరిచర్య చేయించాడు, తక్కువ మందితోనే ఘనమైన పరిచర్య చేయించబోతా ఉంటాడు. ఎంత బలహీనలు అవుతారో ఆయన బలమైన సాధనాలుగా వాడుకుంటాడు. రెండవది ఏంటో తెలుసా? ఒక రొట్టె ఇక్కడి నుంచి తోలుకుంటే అక్కడికి వెళ్ళాక ఆ గుడారం పడిపోయిందట. అలా చెప్పను, దొల్లుకుంటా వెళ్ళింది రొట్టి, ఎవరి రొట్టి పడిపోయింది ఏమిటి? మామూలుగా మనకు రొట్టెలు తెలుసు కదా, ఎంత పెద్ద రొట్టి దొల్లుకు వెళ్ళినా గంట గట్టిగా వేసి ఉంటే అది పడిపోద్దా రొట్టెకి? అని బైబిల్ చరిత్ర ఏం తెలుసా? ఒక వ్యక్తి మీద దేవుడు లక్ష్యం ఉంచితే గుడారాలు పడగొట్టి ఒక రొట్టెని దగ్గర దేవుడు పెట్టబోతా ఉన్నాడు. ఆ రొట్టె ద్వారా గుడారాలు పడిపోవును గాక. ఎవరు గుడారాలు? శత్రువు గుడారాలు పడిపోతాడు. శత్రువు గుడారాలు పడిపోయే ఒక అనుభవం జరుగుతుంది. ఎందుకో ఈ ప్రాంత పరిచయను బట్టి ప్రభు నాకు ఇచ్చిన ఆ యొక్క దర్శనం మేరకు నేను చెప్పగలిగిన మాట, దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు పనికిరాని వ్యక్తులు అనుకున్న, బలహీనన్నా వీళ్ళ వల్ల కాదనుకున్న కృప వెంబడి కృప అనుగ్రహించారు. నా కళలో నీళ్లు తిరిగే కారణం ఏమిటో తెలుసా? దేవుడు లక్ష్యం ఇచ్చిన కుటుంబం, దేవుడు లక్ష్యం ఇచ్చిన పరిచర్య, దేవుడు కృప నిలిపిన ఈ పరిచర్య బహు ఘనముగా జరగబోతా ఉంది. వెళ్ళింది రొట్టె పిండికి సంకేతం. పిండి మనం తినడానికి ఆహారం సంకేతం. ఈ రోజున ఈ 4 పక్కల కార్యాలు ప్రభు చేయబోతున్నారు. సాతాను డేరాలు పడిపోవునగాక, సాతాను గుడారాలు పడిపోవునగాక. కారు వల్ల కాదు, నీ దగ్గర ఉన్న బండి వల్ల కాదు, నీ దగ్గర ఉన్న సొత్తు వల్ల కాదు, నీ బలం వల్ల కాదు, నీ తెలివి వల్ల కాదు, నీ ఆలోచన వల్ల కాదు. నీ దగ్గర నుంచి ఒక రొట్టె అక్కడికి వెళ్ళబోతుంది. అది ఉపదేశం అనే రొట్టె. ఉపదేశం ద్వారా ఈ ప్రాంతంలో అద్భుతాలు జరగబోతుంది. సాతాను గుడారాలు కూర్చబడబోతా ఉన్నాయి. విచిత్రమైన అనుభవాలు ఏమిటో తెలుసా? ఈ పండుగలు ముగిశాక మీరు ఈ పరిచయలో తీరి చూడండి, కొన్ని గుడారాలు వ్యక్తులు మరలా ఇక్కడ చేరబోతా ఉన్నారు. సాతాను గుడారాలు, సాతాను సంబంధించిన సరికట్ట లయపరచబడే ఒక అద్భుతమైన కార్యం నా దేవుడు చేసి తీరునగాక. ఇప్పుడు గిద్యోను అక్కడ కూర్చున్నాడు కదా, దేవుడు అతని మీద లక్ష్యం నుంచి ఎందుకు బయలుదేరి చేశాడు? అతని వలన ఒక బలమైన కార్యం, సాతాను చుట్టూ గుడారాలు వేశాడు. గుడారాలు కదిలింపబడును గాక. నమ్మిన వాడు ఆమెన గుడారాలు పడిపోవును గాక. ఏ రొట్టె? దైవజనుడి నోట్లో నుంచి ఇచ్చిన ఉపదేశ క్రమం ఉంది. ఆ ఉపదేశం అనేకులు తాగబోతా ఉంది. ఆ ఉపదేశం అనేకులు కదిలించబోతా ఉంది. అనేకుల గుడారాలు కదిలించబడబోతుంది. అక్కడ కేక వినబడింది. అది గిద్యోను ఖడ్గం. అది దేవుడు ఏర్పాటు చేసిన ఖడ్గం. చివరిగా నేను మాట చెప్పను. ఈ చిత్రం వీడు తెలుసా? అదే అధ్యాయంలో చివరి వచనం చదవండి. చివరి వచనం